రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20 తేదీ వరకు ఏదైతే అగ్నిమాపక సంబంధించి దాని నివారణ పైన ప్రత్యేకంగా ప్రజల్లో చైతన్యపరుస్తూ అవగాహన పెంచుతూ ఒక వారం రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పోస్టల్ ఆవిష్కరణతో చేయించిన ఫైర్ ఆఫీసర్ గారికి వారి సిబ్బందికి పేరుపేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఫైర్ విషయంలో మరీ ఎండాకాలం కూడా వస్తూ ఉన్నది. ప్రతి వారు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉంటాం ఈ ఫైర్ ఎక్కువగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటే కరెంటు వైర్లు అక్కడక్కడ తరిగి కావచ్చు, లేదా ఇప్పుడు ఎండాకాలంలో ఈత తాటి వనాల కింద చాలా మంటలు అవన్నీ పడిపోయి ఉంటాయి. పూర్వం గ్యాస్ అవి లేనప్పుడు ఎక్కడికక్కడ ఏర్కపోగలు పెద్ద స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఎక్కడికక్కడ కలిసిపోయినట్టు ఉంటుంది కాబట్టి చాలా మటుకు ఆకు తాటి మంటలు పడి ఇతనాలు కలిపిపోతా ఉంది. దాంతోపాటుగా హై రైజ్ బిల్డింగ్స్ పెద్దగా ఉండే స్కూళ్ళు, హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆ జాగ్రత్తల విషయంలో ఫైర్ సేఫ్టీ వారు చాలా నిబంధనలు కూడా పెట్టారు. ముఖ్యంగా 40 ఫీట్ల పైన ఉన్న వాటికైతే ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పాటించాలి. పర్మిషన్ అప్పుడు చాలామంది అవన్నీ తీసుకుంటారు, కానీ ఆ తర్వాత వాటిని ఆపరేట్ చేయరు. ఉదాహరణకు పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఆన్ చేయగానే నీళ్ళు వచ్చేటివి ఉంటాయి, కానీ అసలు టైంకి అది పనిచేయి. దాంతోపాటుగా ఈవెన్ చిన్న వాటిలో కూడా గతంలో ఈవెన్ నా హాస్పిటల్లో ఇంట్లో కూడా జరిగింది. అప్పటికప్పుడు అగ్నిమాపకతనం వారు వచ్చి ఫైర్ సేఫ్టీ అన్నీ తీసుకొని నీళ్ళు అవన్నీ వేయడం వల్ల నా ఇల్లు ఆ రోజు అయిపోయింది. హాస్పిటల్ అంటే ఎవరికైనా ఏ సమయంలో జరగచ్చు. షార్ట్ సర్క్యూట్ తోటి అయింది. నా దగ్గర ఒక ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ తోటి అయింది కరెంట్. సో ఇట్లాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అగ్నిమాపక దళం ప్రాణాలకు తెగించి వారు ఎన్నోసార్లు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లు చేశారు. దాంట్లో భాగంగా మన జగిత్యాలకు ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, బైక్స్ కూడా ఉన్నాయి. వెంటనే వెళ్ళి వారు అక్కడ చేస్తారు. దాంతోపాటుగా రెస్క్యూ ఆపరేషన్కి ఇసూజు వెహికల్ దాదాపు 40 లక్షలు 50 లక్షలతోటి ఆ వెహికల్ కూడా ఇచ్చారు జగిత్యాలకు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఫైర్ సేఫ్టీ విషయంలో ఈ వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏదో తూతూ మంత్రంగా పోస్టావిష్కరణ కాకుండా ఇది ప్రజలకు ఉపయోగపడే ఉండాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలని చెప్తా ఉన్నారు. అందరికి కూడా తెలుసు అగ్ని ఎంత డేంజర్ అనేది. అలాంటి అగ్నిమాపక సిబ్బంది ఇచ్చే సూచనలు కూడా ప్రతి వారు కూడా గౌరవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటళ్ళు, అపార్ట్మెంట్లు, స్కూళ్ళు ఎనీ టైం ఏదైనా జరగచ్చు కాబట్టి ఆల్టర్నేట్ బెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఫైర్ స్టేషన్ జగిత్యాల్లో 77-78 సంవత్సరాల్లో లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు కీర్తిశేషులు మా నాన్నగారు హనుమంతరావు గారు అధ్యక్షులుగా, మొన్ననే కీర్తిశేషులు అయిన జేషెట్ రమణయ్య గారు కార్యదర్శిగా ఇప్పుడున్న ఓల్డ్ బిల్డింగ్ అప్పుడు మున్సిపల్ స్థలం తీసుకొని పెట్టడం, బిల్డింగ్ ఇస్తే ప్రభుత్వం ఫైర్ స్టేషన్ ఫైర్ మిషన్ ఫైర్ ఇంజన్ ఇస్తామంటే అప్పుడు 78లో పెట్టారు. ఇప్పుడు కూడా పాత బిల్డింగ్ మీద లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు, లయన్స్ గవర్నర్ వచ్చినట్టు కూడా అక్కడ రాసి ఉంటుంది. తర్వాత మళ్ళీ కొత్త బిల్డింగ్ వచ్చింది. మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా ఈ జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఫైర్కి సంబంధించిన ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా ఫైర్ ఆఫీసర్ గారు మాకు తెలియజేస్తే తప్పకుండా అందుబాటులో ఇస్తాం. ఏదైనా ప్రజల బాధ్యత. ముందు జాగ్రత్తగా ఈ ఫైర్కి సంబంధించిన అన్నింటిలో కూడా మనం జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యంగా పట్టణీకరణ అయింది. రోడ్లు సెంటర్ నుంచి 15 ఫీట్ ఇట్స్ పెట్టి కట్టుకోవాలి, లేకపోతే ఫైర్ ఇంజిన్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మన ఇంట్లో ఫైర్ రాగానే ఫస్ట్ కరెంటు పోతుంది కాబట్టి మన ఇంట్లో కరెంట్ మోటార్ పనిచేయదు. పక్క దగ్గర నుంచి ఎక్కడి నుంచో తీసుకోవాలి కాబట్టి తప్పకుండా ఫైర్ ఇంజిన్ వచ్చే విధంగా మనం వెనక్కి కట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా